బాయిల్డ్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా వేసి చేస్తే చికెన్, మటన్ కూడా పనిచేయదండి దీనిపైన. సో, ఇప్పుడు లేట్ చేయడం ఎందుకు స్టార్ట్ చేద్దాం. 7 గుడ్లను ఈ విధంగా ఉడకబెట్టేసి లైన్స్ పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసి ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు ఇవి చిటపటలాడుతున్నప్పుడు 2 పచ్చిమిర్చి ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసి 3 ఉల్లిపాయలు చిన్నగా తరిగి యాడ్ చేసుకోండి. పెద్ద సైజు తీసుకొని ఇవి కాస్త ఫ్రై అవ్వాలి అంటే కొంచెం ఉప్పు వేసి త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిపేసేయండి. అలాగే స్పైసీ చూసుకొని కొంచెం కారం, ఉప్పు వేసి మొత్తం కలిసే విధంగా కలిపేసి ఒక 2 గ్లాసుల నీళ్లు పోయండి. లైన్స్ పెట్టుకున్న ఎగ్స్‌ని ఇందులో యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి గరం మసాలా వేయండి. దీంట్లో ప్రిపేర్ చేసిందే లవంగాలు, యాలకులు, చెక్క అలాగే సాజీర ఇవన్నీ వేసేసి చక్కగా మనం ఇంట్లోనే పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఇదొక్క పౌడర్ వేస్తే చాలండి. మనకు చికెన్, మటన్ కూడా అవసరం లేదు. అంత రుచిగా ఉంటుంది. ఇదంతా గ్రేవీ చిక్కబడిన తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర వేసేసి కొంచెం అట్రాక్టివ్‌గా కనబడాలి అంటే ఎగ్స్ పైన ధనియా పౌడర్ చల్లేసి జొన్న రొట్టెలు తింటే ఉంటది. ఆహా! మా ఇంట్లో వాళ్ళైతే 100 మార్కులు ఇచ్చేస్తారండి ఈ కర్రీకి.